బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా మొదలైంది. గత కొన్ని రోజులుగా కంటెస్టెంట్స్ ఎవరెవరు వెళ్తారా అని అంతా ఎదురు చూశారు. నాగార్జున హోస్టింగ్ తో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైంది. ఇక కంటెస్టెంట్స్ అందరూ తమ స్పెషల్ పర్ఫార్మెన్స్లతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మొదటి కంటెస్టెంట్ గా యష్మి గౌడ ఎంట్రీ ఇచ్చింది. సీరియల్ నటిగా యష్మి గౌడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగభైరవి, కృష్ణముకుంద మురారి, స్వాతి చినుకులు లాంటి పలు తెలుగు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకుంది ఈ కన్నడ భామ. సూపర్ జోడీ లాంటి పలు టీవీ షోలలో కనపడి అలరించింది. ఇన్నాళ్లు సీరియల్స్ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ భామ యష్మి గౌడ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సీజన్ లో యష్మి బిగ్ బాస్ లో ఎలా మెప్పిస్తుందో చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో రెండో కంటెస్టెంట్ గా నిఖిల్ మలయక్కల్ ఎంట్రీ ఇచ్చారు. కర్ణాటకకు చెందిన ఇతను ఇక్కడ తెలుగులో గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ, స్రవంతి లాంటి పలు సీరియల్స్ తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సీరియల్స్ తో పాటు ఇక్కడి టీవీ షోలలో కూడా పాల్గొని పాపులర్ అయ్యాడు. ఇలా సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో ఎలా ఆడతాడో చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మూడో కంటెస్టెంట్ గా అభయ్ నవీన్ ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లి చూపులు సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అభయ్ నవీన్ ఆ తర్వాత అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమేడియన్ గా చూశాడు. హీరోగా కూడా చేశాడు. ఇటీవల హీరోగా తనే దర్శకుడిగా రామన్న యూత్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా థియేటర్స్ లో పర్వాలేదు అనిపించింది. నటుడిగా, దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలా బిగ్ బాస్ ఆఫర్ రావడంతో హౌస్ లోకి వచ్చేశాడు. మరి ఈ బిగ్ బాస్ క్రేజ్ తన కెరియర్ కి ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో నాలుగో కంటెస్టెంట్ గా సీరియల్ నటి ప్రేరణ ఎంట్రీ ఇచ్చింది. కన్నడలో పలు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ప్రేరణ తెలుగులో కృష్ణముకుంద మురారి సీరియల్ తో పాటు పలు షోలతో పాపులారిటీ తెచ్చుకుంది. ఆల్రెడీ ఈ అమ్మడికి పెళ్లైంది. పలు కన్నడ సినిమాలలో కూడా నటిస్తుంది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చాడు. ఒకప్పుడు హీరోగా లాహిరి లాహిరి లాహిరిలో ధనలక్ష్మి, ఐ లవ్ యూ, ప్రేమించుకున్నాం, పెళ్లికి రండి, మా అన్నయ్య బంగారం ఇలా అనేక సినిమాలతో మెప్పించాడు. కానీ ఫ్లాప్స్ రావడంతో కొన్నాళ్లు సినీ పరిశ్రమకు దూరమై ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు రీ ఎంట్రీలో బిగ్ బాస్ లోకి వచ్చాడు. మరి ఈ బిగ్ బాస్ ఆదిత్య ఓం రీ ఎంట్రీ కెరియర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఆరో కంటెస్టెంట్ గా నటి సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది. ప్రతి సీజన్లోనూ ఆర్జీవీ కాంపౌండ్ లోని ఒక నటిని తీసుకొస్తారని తెలిసిందే. అలా ఈసారి ఆ అదృష్టం సోనియాకు దక్కింది. ఆర్జీవీ ప్రొడక్షన్ లో ఆశ, కరోనా లాంటి పలు సినిమాల్లో నటిగా చేసింది ఈ భామ. సినిమాల్లో అవకాశాల కోసం చూస్తున్న సోనియాకు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో హౌస్ లోకి వచ్చేసింది. మరి ఈ బిగ్ బాస్ తన కెరియర్ కి ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఏడో కంటెస్టెంట్ గా స్టాండప్ కమేడియన్, సింగర్ బెజవాడ బేబక్క ఎంట్రీ ఇచ్చింది. బెజవాడ బేబక్క అసలు పేరు మధు. సింగర్ గా, స్టాండప్ కమేడియన్ గా పాపులర్ అయిన ఈమె సోషల్ మీడియాలో బెజవాడ బేబక్క అనే పేరుతో కామెడీ రీల్స్ చేస్తుంది. తన రీల్స్ చాలా వైరల్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా అమెరికాలో ఉంటూ అక్కడి పరిస్థితులను కామెడీగా రీల్స్ రూపంలో చూపిస్తూ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా రీల్స్ తోనే ఈమెకు ఎక్కువ పేరు రావడంతో బెజవాడ బేబక్క పేరే ఫిక్స్ చేసేశారు. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో నవ్వించిన బెజవాడ బేబక్క అలియాస్ మధు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎంత నవ్విస్తుందో చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ఎనిమిదో కంటెస్టెంట్ గా రాజ్ తరుణ్ ఫ్రెండ్ ఆర్జే శేఖర్ భాష ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల వరకు కూడా ఆర్జే శేఖర్ భాష ఎవరికీ తెలీదు. బిగ్ ఎఫ్ఎం లో ఆర్జేగా పనిచేసే శేఖర్ భాష ఇటీవల రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా మాట్లాడి ఫేమస్ అయ్యాడు. ఆ ఇష్యూలో రాజ్ తరుణ్ తరపున మీడియా ముందు మాట్లాడి ఇంటర్వ్యూలు ఇచ్చి వైరల్ అయ్యాడు. ఇప్పుడు ఇలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో తొమ్మిదో కంటెస్టెంట్ గా బేబీ సినిమా ఫేమ్ నటి కిరాక్ సీత ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సీత బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి బాగా వైరల్ అయింది. బేబీ సినిమాతో కిరాక్ సీతకు మంచి పేరు వచ్చింది. ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో పాపులర్ అయిన ఈ భామ బిగ్ బాస్ లోకి వచ్చేసింది. బిగ్ బాస్ తన కెరియర్ కి ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 10వ కంటెస్టెంట్ గా నటుడు నాగమణికంఠ ఎంట్రీ ఇచ్చాడు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగమణికంఠ సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ యువ నటుడు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో కెరియర్ కి ఉపయోగపడుతుందని హౌస్ లోకి వచ్చేశాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 11వ కంటెస్టెంట్గా నటుడు పృథ్వీరాజ్ శెట్టి ఎంట్రీ ఇచ్చాడు. కన్నడకు చెందిన నటుడు పృథ్వీరాజ్ శెట్టి తెలుగులో నాగపంచమి సీరియల్ నీతోనే డాన్స్ షోలతో పాపులర్ అయ్యాడు. కన్నడలో కూడా సీరియల్స్, సినిమాలు చేస్తూ తెలుగులో నటిస్తున్నాడు. ఈ కన్నడ అబ్బాయి కూడా ఇప్పుడు తెలుగు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్లో 12వ కంటెస్టెంట్గా హాట్ యాంకర్ విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చింది. షార్ట్ ఫిల్మ్స్తో కెరియర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ ఆ తర్వాత యాంకర్గా పాపులర్ అయింది. పలు టీవీ షోలలో కనిపిస్తూ, పలు షోలలో యాంకరింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో రెగ్యులర్గా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ బాగా వైరల్ అయింది. ఇప్పటికే బోలెడంత పాపులారిటీ ఉన్న ఈ హాట్ భామ బిగ్ బాస్తో ఇంకెంత వైరల్ అవుతుందో చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 13వ కంటెస్టెంట్గా డాన్సర్ నైనిక ఎంట్రీ ఇచ్చింది. ఢీ షోలో డాన్సర్గా గుర్తింపు తెచ్చుకున్న నైనిక ఆ తర్వాత పలు టీవీ షోలలో డాన్స్ పెర్ఫార్మెన్స్లతో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్గా ఫోటోలు, రీల్స్ చేస్తూ వైరల్ అయింది. ఈ డాన్సర్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. మరి హౌస్లో తన డాన్స్లతో మెప్పిస్తుందేమో చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 14వ కంటెస్టెంట్గా యూట్యూబర్ నబిల్ అఫ్రీది ఎంట్రీ ఇచ్చాడు. యూట్యూబ్లో వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు నబీల్. యూట్యూబ్తో గుర్తింపు తెచ్చుకున్న నబీల్ ఇప్పుడు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు.